Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 1st of July 2025. And this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనకు 9 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ జిఎస్టీ రిఫార్మ్ అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్ అండ్ టొబాకో కంట్రోల్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఈ రోజు అంటే జూలై 1st 2025 8 years బ్యాక్ మనం జిఎస్టీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యి ఈ రోజుతో 8 years కంప్లీట్ అయింది. సో ఈ సందర్భంగా ఈ ఆర్టికల్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. సో మనం ఈ 8 years లో జిఎస్టీ యొక్క ఇంపాక్ట్ అనేది చూసినట్లయితే ఎకనామిక్ ఇంటిగ్రేషన్, ట్యాక్స్ కంప్లైన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. బట్ కొన్ని షార్ట్ కమింగ్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ హెల్త్ లో ఎస్పెషలీ లైక్ టాక్సేషన్ ఆఫ్ టొబాకో ప్రోడక్ట్స్. సో దాని గురించి బేసిక్ గా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఫస్ట్ జిఎస్టీ యొక్క బేసిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అసలు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఇండియాలో ఇది ఇవాల్వ్ అయింది, అండ్ మనకు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏముంది జిఎస్టీకి సంబంధించి, అదేవిధంగా లీగల్ ఫ్రేమ్వర్క్ ఏముంది, జిఎస్టీ యొక్క కీ ఫీచర్స్ ఏమున్నాయి, దీని యొక్క కాంపోనెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ our second article is, in a perilous world, India must read the tea leaves well. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో రీసెంట్ గా చైనా పాకిస్తాన్ మధ్య మిలిటరీ కొలాబరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా యుఎస్ ఇరాన్ టెన్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ అదేవిధంగా వెస్ట్ ఏషియన్ జియో పాలిటిక్స్ లో ఒక షిఫ్ట్ అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా యొక్క ఫారిన్ పాలసీ ఏ విధంగా చేంజ్ అవ్వాలి, సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో మనం గ్లోబల్ గా చూసినట్లయితే స్ట్రాటజిక్ షిఫ్ట్స్ అనేవి జరుగుతున్నాయి. వీటి వల్ల ఇండియా పైన ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది, అండ్ మన ఫారిన్ పాలసీకి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ మన థర్డ్ ఆర్టికల్, కెన్ జిఐ ట్యాగ్ ప్రివెంట్ కల్చరల్ మిస్అప్రోప్రియేషన్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియాలో మనం జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇండియా యొక్క జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్, వీటిని గ్లోబల్ బ్రాండ్స్ వితౌట్ క్రెడిట్ యూజ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొలాపురి చెప్పల్స్ బై ప్రాడా, సో దిస్ ఇస్ హైలైటెడ్ యాజ్ అ రిస్క్ ఆఫ్ కల్చరల్ మిస్అప్రోప్రియేషన్. సో దీనికి సంబంధించి మనం అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటి అనే బేసిక్స్ డిస్కస్ చేద్దాం. దీని తర్వాత జిఐకి సంబంధించిన ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంది ఇండియాలో, జిఐ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ ఇండియాలోని జిఐ ఎకో సిస్టమ్ ఎటువంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేయడం జరుగుతుంది, అండ్ ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సిస్టమ్ ని స్ట్రెంథన్ చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, ఈ థింగ్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. దెన్ వీ హ్యావ్ కోస్ట్ గార్డ్ కోఆపరేషన్ ఇనిషియేటివ్ లాంచ్ బై క్వాడ్ నేషన్స్. సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం, దట్ ఈస్ విల్మింగ్టన్ డిక్లరేషన్. సో ఇటువంటి డిక్లరేషన్స్ ఎప్పుడైతే మనకి న్యూస్ లో ఉంటాయి, వీటి యొక్క ఫీచర్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ క్వాడ్ అంటే ఏంటి, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ లోని మెంబర్స్ ఎవరు, దీని ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, అండ్ 2025 లో సీ షిప్ అబ్జర్వర్ మిషన్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్, అండ్ ఈ విల్మింగ్టన్ డిక్లరేషన్ 2024 యొక్క డీటెయిల్స్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. Then Amravati to have operational quantum computing center by 1st of January, says Naidu. So Andhra Pradesh Chief Minister recent గా క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనేది అమరావతిలో ఆపరేషన్ అవ్వబోతుందని అనౌన్స్ చేయడం జరిగింది. దట్ విల్ బి బై నెక్స్ట్ January 1st, దట్ ఇస్ 2026 January 1st. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది రీసెంట్ టైమ్స్ లో మనం చాలా సార్లు దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్ గా మనం ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇటువంటి వేరియస్ హ్యాపెనింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన బేసిక్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించిన బేసిక్స్ చూద్దాం, అండ్ ఆల్సో నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ ప్రైమ్ మినిస్టర్ మోదీస్ 5 nation టూర్ టు ఫోకస్ ఆన్ డిఫెన్స్, ఆఫ్రికా అవుట్ రీచ్ అండ్ మల్టీలేటరల్స్. సో మన ప్రైమ్ మినిస్టర్ July 2nd నుంచి రేపటి నుండి July 9th వరకు ఒక 5 nation టూర్ చేయబోతున్నారు. సో దీనిలో భాగంగా ఏ ఏ కంట్రీస్ ని కవర్ చేయబోతున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. దట్ ఈస్ ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రెజిల్, అర్జెంటీనా, నమీబియా, ఈ 5 కంట్రీస్ ని విజిట్ చేయబోతున్నారు. అండ్ ఈ
ఫైవ్ నేషన్ టూర్ ఏదైతే ఉందో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏముంది, సో ఇది మనం డిస్కస్ చేద్దాం. అలాంగ్ విత్ దాట్ బ్రిక్స్ సమ్మిట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ కొన్ని డిస్కస్ చేయడం జరిగింది, లైక్ మన ప్రైమ్ మినిస్టర్ ఏదైతే కంట్రీస్ ని విజిట్ చేయడం జరిగిందో, సో అవి కూడా రీసెంట్ టైమ్స్ లో చాలా విజిట్స్ అనేవి జరుగుతున్నాయి. సో బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్. సో ఎక్కడెక్కడికైతే విజిట్ చేస్తున్నారో ఆ కంట్రీతో ఇండియాకున్న రిలేషన్స్, అదేవిధంగా అక్కడ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ ఇండియా టు గెట్ అబవ్ నార్మల్ రెయిన్ ఇన్ జూలై ఫోర్కాస్ట్ ఐఎండి. సో మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉంటుంది. సో రీసెంట్ ఫోర్కాస్ట్ ప్రకారం ఈ మంత్ జూలై మంత్ లో నార్మల్ గా ఎప్పుడు వచ్చే దానికంటే కూడా మనం అబవ్ నార్మల్ రెయిన్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నామని ప్రెడిక్ట్ చేయడం జరిగింది. సో అబవ్ నార్మల్ రెయిన్ అంటే ఏంటి, ఏ విధంగా ఈ కేటగరైజేషన్ చేయడం జరుగుతుంది, సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. దెన్ ఇండియన్ ఎకానమీ రిమైన్స్ అ కీ డ్రైవర్ ఆఫ్ గ్లోబల్ గ్రోత్ సేస్ ఆర్బీఐ రిపోర్ట్. సో ఆర్బీఐకి సంబంధించి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఒక బై యాన్యువల్ పబ్లికేషన్. సో దీనికి సంబంధించి హైలైట్స్ ఏమున్నాయి, ఇండియన్ ఎకానమీలో ఎటువంటి గ్లోబల్ రిస్క్స్ ఉన్నాయి, సో ఇవన్నీ చూద్దాం. దెన్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్ 683 స్పీషీస్ యాడెడ్ టు ఇండియాస్ ఫౌనా, 433 taxa to its flora during 2024. సో మనకి బయోడైవర్సిటీలో భాగంగా ఈ థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఇండియాలో ఎటువంటి హాట్స్పాట్ రీజన్స్ ఉన్నాయి, లైక్ వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్టర్న్ ఇండియా, అండ్ ఈ విధమైన ఫ్లోరల్ డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన టాప్ స్టేట్స్ ఏమున్నాయి, నోటబుల్ స్పీషీస్ ఏమున్నాయి, ఎందుకంటే మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉన్న స్పీషీస్ పైన కూడా చాలా సార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది ప్రిలిమ్స్ లో. సో ఆ డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Here we have an important announcement of a course, that is AnthroMap Master Anthro through PYQs. So this is a course by Sairam sir, and ఈ కోర్స్ లోని ఫీచర్స్ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తాన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమ్స్ తో రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ అడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్స్ ఉంటాయి విత్ ఎవాల్యుయేషన్, అండ్ ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్. సో మీరు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ గా మీకు ఉన్నట్లయితే ప్లీజ్ డు చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నౌ. Here we have another course, GS3 Trinetra course by Venkat sir and Vaishnavi ma'am. ఈ కోర్స్ ఫీచర్స్ చూసినట్లయితే మనకు GS3 సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్ తో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి, స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్, స్టాటిక్ పార్ట్ ని కరెంట్ అఫైర్స్ తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ GS3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫైనల్ మాక్ టెస్ట్ తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి, లైక్ విన్ 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది హిందూ, Indian Express and many more. So be mains ready for UPSC 2025-26 with our GS3 Trinetra course. So please do enroll now. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఎడిటోరియల్ GST రిఫార్మ్ అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్ అండ్ టొబాకో కంట్రోల్. సో ఈ ఆర్టికల్ ఈరోజు ఎందుకు పబ్లిష్ చేయడం జరిగింది అంటే 8 years బ్యాక్ July 1st, 2017 ఆ రోజున మనకు GST యొక్క ఇంప్లిమెంటేషన్ జరిగింది, రైట్. సో జిఎస్టీని ఆ రోజు మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటికి ఇది 8 years ఈ రోజుతో కంప్లీట్ చేసుకున్నందున ఈ ఎడిటోరియల్ అనేది మనకు పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ 8 years లో ఈ జిఎస్టీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, దీని యొక్క ఇంప్రూవ్మెంట్స్ ఏ విధంగా జరిగాయి, ఇంటిగ్రేషన్ ఏ విధంగా జరిగింది, దాంతో పాటుగా ఎటువంటి షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్లానింగ్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ గ్రోత్, గవర్నమెంట్ బడ్జెటింగ్, హెల్త్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ, ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే July 1st, 2025 అంటే ఈ రోజు GST అనేది ఇంప్లిమెంట్ చేసి ఇండియాలో 8th యానివర్సరీ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో 8 years కంప్లీట్ అయింది, ఎందుకంటే July 1st, 2017 దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ GST వలన మనకు ఎకనామిక్ ఇంటిగ్రేషన్, ట్యాక్స్ కాంప్లయన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. బట్ దీంతో పాటుగా కొన్ని షార్ట్ కమింగ్స్ కూడా ఉన్నాయి పబ్లిక్ హెల్త్ కి సంబంధించి. పర్టికులర్లీ
మనకు టొబాకో ప్రోడక్ట్స్ పైన టాక్సేషన్ కి సంబంధించి కొంతవరకు షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. సో దీని గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇదే ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ జిఎస్టీ అంటే ఏంటి, దీనికి సంబంధించిన బేసిక్స్ ఏంటో చూద్దాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో దీన్ని ఇండియాలో అమ్ముతున్న ఆల్మోస్ట్ అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన కూడా దీన్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఫర్ డొమెస్టిక్ కన్జంప్షన్. అండ్ దీనికి యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అండ్ ఇది త్రూ అవుట్ ఇండియా అప్లికబుల్ గా ఉంటుంది. అండ్ ఈ జిఎస్టీని ఎవరు పే చేస్తారంటే కన్స్యూమర్స్ పే చేయడం జరుగుతుంది, బట్ remitted to the government by businesses selling the goods and services. సో కన్స్యూమర్స్ గా మనం జిఎస్టీని పే చేస్తాం, బట్ గవర్నమెంట్ కి ఎవరు రెమిట్ చేస్తున్నారు అంటే ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సెల్ చేసే బిజినెసెస్ గవర్నమెంట్ కి రెమిట్ చేస్తూ ఉంటాయి. సో మనకు ఇంతకు ముందు జిఎస్టీ అనేది ఇంట్రొడ్యూస్ చేయక ముందు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని ఇంపోజ్ చేస్తుండేవో అటువంటి కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని సబ్స్యూమ్ చేసుకుంది జిఎస్టీ, అదేవిధంగా రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇది జిఎస్టీకి సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్. ఇండియాలో జిఎస్టీ యొక్క హిస్టరీ అండ్ ఎవల్యూషన్ చూద్దాం. 2003లో కేల్కర్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఈ పర్టిక్యులర్ టాస్క్ ఫోర్స్ ఇండియాలో వ్యాట్ ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకుని ఒక కాంప్రహెన్సివ్ జిఎస్టీ ఉండాలి అనే ఐడియాని సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ 2006-07లో యూనియన్ బడ్జెట్ లో నేషనల్ లెవెల్ జిఎస్టీ అనేది 2010 ఏప్రిల్ 1 లోపు ఇంప్లిమెంట్ చేయాలని ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ 2014లో 122 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇట్ ఎనేబుల్ జిఎస్టీ అండ్ ప్రమోట్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ స్ట్రక్చర్. అండ్ 2016లో ఈ బిల్ ని కాన్స్టిట్యూషన్ 101st అమెండ్మెంట్ యాక్ట్ గా పాస్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా చూసినప్పుడు మనకు అమెండ్మెంట్ బిల్ నెంబర్ కి అమెండ్మెంట్ యాక్ట్ నెంబర్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది, రైట్? సో జస్ట్ హ్యావ్ అన్ అటెన్షన్ టు దిస్. ఈ అమెండ్మెంట్ బిల్ నెంబర్ 122 అండ్ పాస్ అయిన అమెండ్మెంట్ యాక్ట్ నెంబర్ 101. అండ్ 1 జూలై 2017 ఫైనల్ గా ఇండియా మొత్తంలో కూడా జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేసిన డేట్ ఇది. సో ఇది ఇండియాలో జిఎస్టీ యొక్క ఎవల్యూషన్ గా చెప్పొచ్చు. సో కాన్స్టిట్యూషనల్ గా జిఎస్టీకి సంబంధించి ఎటువంటి ఫ్రేమ్ వర్క్ ఉందో చూద్దాం. దీని తర్వాత మనం కొన్ని లీగల్ ప్రొవిజన్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ద్వారా జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దీనివల్ల మన కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాం. సో ఎప్పుడైనా మనకు అమెండ్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ లో భాగంగా మనం ఏం చేస్తుంటాం, మన రాజ్యాంగంలో కొన్ని ప్రొవిజన్స్ ని ఎయిదర్ యాడ్ చేస్తాం లేదా కొన్ని ప్రొవిజన్స్ ని రిపీల్ చేస్తాం, అంటే రిమూవ్ చేయడం జరుగుతుంది, లేదా కొన్ని చేంజెస్ అనేవి చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఉన్న ఆర్టికల్స్ కి, రైట్? సో ఇక్కడ చూసినట్లయితే జిఎస్టీకి సంబంధించి ఈ 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా మనం కొన్ని ఆర్టికల్స్ ని యాడ్ చేసాం. సో ఏ ఆర్టికల్స్ ని యాడ్ చేసాం, వాటి యొక్క ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఫస్ట్ ఆర్టికల్ 246A. సో దీని ద్వారా ఏంటంటే పార్లమెంట్ అదేవిధంగా స్టేట్ లెజిస్లేచర్స్ జిఎస్టీ పైన లెజిస్లేట్ చేసే అధికారం ఉంటుంది. బట్ మనకు ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్ కి చేసే ట్రేడ్, రైట్? సో విత్ ఇన్ ద స్టేట్ కాకుండా, విత్ ఇన్ ద స్టేట్ అంటే మనం ఇంట్రా అనే వర్డ్ ని యూజ్ చేస్తాం, ఇంట్రా స్టేట్. వెన్ ఇట్ ఈస్ ఇంటర్ స్టేట్ అంటే డిఫరెంట్ స్టేట్స్ మధ్య జరిగే ట్రేడ్. అటువంటి ట్రేడ్ కి సంబంధించి పార్లమెంట్ కి ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉంటాయి. సో ఈ ప్రొవిజన్స్ అన్ని మనకు ఆర్టికల్ 246A లో మెన్షన్ చేయడం జరిగింది. దెన్ కమింగ్ టు ఆర్టికల్ 269A, ఇంటర్ స్టేట్ జిఎస్టీకి సంబంధించి ట్యాక్స్ అనేది సెంటర్ కలెక్ట్ చేస్తుంది. అండ్ తర్వాత జిఎస్టీ కౌన్సిల్ యొక్క రికమెండేషన్స్ ప్రకారం స్టేట్స్ తో షేర్ చేసుకోవడం జరుగుతుంది, రైట్? So this is according to 269A. Then Article 279A. దీని ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ యొక్క క్రియేషన్ అనేది చేయడం జరిగింది. సో దిస్ ఇస్ హెడెడ్ బై యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ తో పాటుగా స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా ఉంటారు, అంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు జిఎస్టీ కౌన్సిల్ లో. సో దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని మనకు ఆర్టికల్ 279A లో ఉన్నాయి. So remember these articles.
246A, 269A అండ్ 279A. అండ్ దీంతో పాటుగా దీనిలో ఉన్న ప్రొవిజన్స్ ఏంటనేది కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్, రైట్? సో మనం జిఎస్టీకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ చూసాం. సో ఇప్పుడు జిఎస్టీకి రిలేటెడ్ గా ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్ ఏముందో చూద్దాం. ఈ అమెండ్మెంట్ అనేది ఏదైతే చేసామో మనం 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ అమెండ్మెంట్ తర్వాత కొన్ని యాక్ట్స్ ని కూడా ఎనాక్ట్ చేయడం జరిగింది. సో యాక్ట్స్ ఏంటంటే సెంట్రల్ జిఎస్టీ సిజిఎస్టీ యాక్ట్ 2017, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఐజిఎస్టీ యాక్ట్ 2017 and GST Compensation to States Act 2017 and Union Territory GST UTGST Act 2017 plus individual state GST acts by all the states. So ఈ యాక్ట్స్ తో పాటుగా స్టేట్స్ అన్నిటిలో కూడా మన రాష్ట్రాలన్నిటిలో కూడా ఇండివిజువల్ గా స్టేట్ జిఎస్టీ యాక్ట్స్ అనేవి కూడా ఎనాక్ట్ చేయడం జరిగింది. సో ఇది జిఎస్టీకి సంబంధించిన లీగల్ ఫ్రేమ్వర్క్. సో ఇవన్నీ కూడా కలెక్టివ్ గా ఇండియాలో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కి సంబంధించిన లీగల్ బ్యాక్ బోన్ గా చెప్పొచ్చు. సో ఈ జిఎస్టీ యొక్క కీ ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ ట్యాక్స్ ఆన్ సప్లై. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క సప్లై ఏదైతే ఉంటుందో దీనిపైన మనకు జిఎస్టీ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పైన, సేల్ అండ్ ప్రొవిజన్ వీటిపైన మాత్రమే కాకుండా సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన జిఎస్టీ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. దెన్ డెస్టినేషన్ బేస్డ్ టాక్సేషన్, ఇది ఒక కన్సంప్షన్ బేస్డ్ టాక్సేషన్. అంటే రెవెన్యూ అక్రూస్ టు ద స్టేట్ వేర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ కన్స్యూమ్డ్ నాట్ ప్రొడ్యూస్డ్, రైట్? అంటే ఎక్కడైతే మనకు గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయో అక్కడ కాకుండా గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎక్కడ కన్స్యూమ్ అయ్యాయో అక్కడ మనకు రెవెన్యూ రావడం జరుగుతుంది, రైట్? అందుకనే దీన్ని ఒక కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్ లేదా డెస్టినేషన్ బేస్డ్ టాక్సేషన్ అంటాం. దెన్ ఇట్స్ డ్యూయల్ జిఎస్టీ మోడల్. అంటే మనకు సెంటర్ అండ్ స్టేట్స్ రెండు కూడా సైమల్టేనియస్ గా జిఎస్టీని ఇంపోజ్ చేయడం జరుగుతుంది సేమ్ ట్రాన్సాక్షన్ పైన. సో ఇవి జిఎస్టీ యొక్క కీ ఫీచర్స్. జిఎస్టీలో ఉన్న 4 కాంపోనెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ సిజిఎస్టీ, స్టేట్ జిఎస్టీ. ఇది ఇంట్రా స్టేట్ అండ్ ఇంట్రా యూటీ పైన అప్లికబుల్ గా ఉంటుంది. అంటే విత్ ఇన్ ద స్టేట్ అండ్ విత్ ఇన్ ద యూనియన్ టెరిటరీ. ఈ సిజిఎస్టీ ఏదైతే ఉందో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ రెవెన్యూ అనేది సెంటర్ కే వెళ్తుంది. అండ్ ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ చూసినట్లయితే ఇది కూడా ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ది స్టేట్ అండ్ దీన్ని స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఆ రెవెన్యూ కూడా కన్సర్న్ స్టేట్ కే వెళ్తుంది. దెన్ కమింగ్ టు యూటీజిఎస్టీ, ఇంట్రా యూటీ విత్ ఇన్ ది యూనియన్ టెరిటరీ. అది కూడా మనకు లెజిస్లేచర్స్ లేని యూనియన్ టెరిటరీస్. అండ్ ఇక్కడ నేను ఎవరు కలెక్ట్ చేస్తారు అంటే యూనియన్ టెరిటరీ యొక్క అడ్మినిస్ట్రేషన్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీని రెవెన్యూ అనేది కూడా ఆ కన్సర్న్ యూటీకే వెళ్తుంది. దెన్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఐజిఎస్టీ, ఇది ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ యూటీ. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంటర్ స్టేట్ అంటే డిఫరెంట్ స్టేట్స్ మధ్య జరిగే ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంటర్ స్టేట్ అంటాం. అదేవిధంగా ఇంటర్ యూటీ డిఫరెంట్ యూనియన్ టెరిటరీస్ మధ్య జరిగే ఈ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటర్ యూనియన్ టెరిటరీ అంటాం. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీని యొక్క రెవెన్యూ ఏదైతే ఉంటుందో దీన్ని సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో డూ రిమెంబర్ దిస్ 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్టీ. అండ్ ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ ఆర్ యూటీజిఎస్టీ, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీరు ఒక సిటీలో ఒక షర్ట్ కొనుక్కున్నట్లయితే దాని యొక్క జిఎస్టీ అనేది సెంటర్ అండ్ ఆ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ మధ్య స్ప్లిట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఐజిఎస్టీ, మీరు వేరే స్టేట్ నుండి ఒక బుక్ ని ఆర్డర్ చేసుకున్నట్లయితే కేవలం ఐజిఎస్టీ మాత్రమే ఇంపోజ్ చేయడం జరుగుతుంది అండ్ లేటర్ అపార్షన్. సో ఇది మనకు ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు. సో జస్ట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద అదర్ నోటబుల్ ఫీచర్స్. మ్యూచువల్ డెసిషన్ మేకింగ్, ఈ జిఎస్టీ రేట్స్ ఏవైతే ఉంటాయో వీటిని జిఎస్టీ కౌన్సిల్ రికమెండ్ చేయడం జరుగుతుంది అండ్ వీటిని తర్వాత సెంటర్ అండ్ స్టేట్స్ అగ్రీ చేయడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద మల్టిపుల్ రేట్ స్లాబ్స్. సో మనకు 7 స్లాబ్స్ ఉన్నాయి గూడ్స్ కి సంబంధించి అండ్ సర్వీసెస్ కి సంబంధించి 5 స్లాబ్స్ ఉన్నాయి. కమింగ్ టు ద ఎగ్జంప్షన్స్, టర్న్ ఓవర్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. లైక్ బిజినెసెస్ ఏవైతే ఓన్లీ గూడ్స్ తో డీల్ చేస్తుంటాయో అటువంటి వాటికి టర్న్ ఓవర్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ అప్లై 40 lakh rupees.
అండ్ ఏవైతే బిజినెసెస్ సర్వీసెస్ ఆర్ మిక్స్డ్ సప్లైస్తో డీల్ చేస్తుంటాయో వాటికి 20 lakh రూపీస్. అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిల్లీ స్టేట్స్లో లోవర్ లిమిట్స్ ఉంటాయి. సో ఇవి మనకు ఎక్సెప్షన్స్గా చెప్పొచ్చు. ట్రై టు రిమెంబర్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జెంప్షన్స్. జిఎస్టీ ఫ్రేమ్వర్క్ కి సంబంధించి స్ట్రెంగ్స్ అండ్ అచీవ్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఈజ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. ఈ జిఎస్టీ అనేది తీసుకురావడం వల్ల మన మోటో ఏదైతే ఉందో 1 నేషన్ 1 ట్యాక్స్, ఈ మోటోతో మనం ఇండియాని యూనిఫై చేయడం జరిగింది ఇంటూ అ సింగిల్ మార్కెట్. అండ్ మల్టిపుల్ ట్యాక్సెస్ యొక్క క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ని మనం ఎలిమినేట్ చేసాం. అదేవిధంగా ఇంటర్ స్టేట్స్ అంటే డిఫరెంట్ స్టేట్స్ మధ్య ఉన్న ట్రేడ్ బ్యారియర్స్ ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎకనామిక్ ఇంటిగ్రేషన్ జరిగింది జిఎస్టీ వలన. దెన్ కమింగ్ టు రెవెన్యూ జనరేషన్, మనకు ట్యాక్స్ రెవెన్యూ అనేది చాలా సిగ్నిఫికెంట్ గా ఉంది అండ్ కన్సిస్టెంట్ ఇంక్రీజ్ అనేది జరిగింది జిఎస్టీ యొక్క ఇంట్రొడక్షన్ తర్వాత, విత్ 22.08 lakh crore rupees collected in 2024-25. సో ఈ అమౌంట్ ఇంపార్టెంట్ కాదు, వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ద ట్రెండ్. సో ట్యాక్స్ రెవెన్యూ చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయింది, కన్సిస్టెంట్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ ట్యాక్స్ బేస్ కూడా వైడెన్ అయింది, ఎందుకంటే మనకు ఫార్మల్ ట్యాక్స్ నెట్వర్క్ లోకి చాలా బిజినెసెస్ అనేవి తీసుకురావడం జరిగింది. దెన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, జిఎస్టీ ద్వారా మనకు ఒక సింగిల్ ఆన్లైన్ పోర్టల్, దట్ ఈస్ జిఎస్టీ నెట్వర్క్ జిఎస్టీఎన్, దీని ద్వారా మనకు ట్యాక్స్ కాంప్లైన్స్ ప్రొసీజర్స్ కూడా చాలా సింప్లిఫై చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మల్టిపుల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఫైలింగ్స్ అనేవి క్రాస్ ది స్టేట్స్ జరిగేవి, ఆ బర్డెన్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇవన్నీ మనం స్ట్రెంగ్స్ ఆర్ అచీవ్మెంట్స్ గా చెప్పొచ్చు. దెన్ ఫార్మలైజేషన్ ఆఫ్ ద ఎకానమీ, మనకి దీని ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ ఇన్వాయిసింగ్ అండ్ ఆల్సో ట్రాన్స్పరెన్సీ కూడా మనకి ఇంప్రూవ్ అయింది. అండ్ ప్రీవియస్ గా ఇన్ఫార్మల్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఐడెంటిఫై చేయడానికి, ఇంటిగ్రేట్ చేయడానికి ఇంటూ ద ట్యాక్స్ నెట్ జిఎస్టీ హెల్ప్డ్ అలాట్. దెన్ ఇంప్రూవ్ లాజిస్టిక్స్ అండ్ ఎఫిషియన్సీ, మనకు చెక్ పోస్ట్ అదేవిధంగా బార్డర్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ లో డిలేస్ తగ్గాయి, అదేవిధంగా ఇన్వెంటరీ కాస్ట్ కూడా తగ్గడం జరిగింది. దెన్ సప్లై చైన్ ఎఫిషియన్సీ అనేది ఇంకా ఇంప్రూవ్ అయింది, అదేవిధంగా ఇంటర్ స్టేట్ కామర్స్, డిఫరెంట్ స్టేట్స్ మధ్య జరిగే ఈ ట్రేడ్ అండ్ కామర్స్ కూడా ఇంప్రూవ్ అయింది. దెన్ కోఆపరేటివ్ ఫెడరలిజం, జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది సెంటర్ స్టేట్ కోఆపరేషన్ కు ఒక మోడల్ గా ఎమర్జ్ అయింది. అండ్ ఇక్కడ డెసిషన్స్ అనేవి కాన్సెన్సస్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సో అక్రాస్ ద కంట్రీ హార్మోనైజ్ ట్యాక్స్ రేట్స్ ని ఎనేబుల్ చేసింది. ఇండియాలో జిఎస్టీకి సంబంధించి ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ పబ్లిక్ హెల్త్ మిస్అలైన్మెంట్. ఎక్కువ కన్సంప్షన్ నుండి ఎక్కువ హెల్త్ ఇంపాక్ట్స్ ఉన్న కొన్ని హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ బీడీస్ అండ్ స్మోక్లెస్ టొబాకో. వీటిపైన అడిక్వేట్ గా జిఎస్టీ ట్యాక్స్ చేయడం లేదు. అండ్ యాడ్ వాలరమ్ ట్యాక్సెస్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం, దీనివల్ల ప్రైస్ డిటరెన్స్ అనేది డైల్యూట్ అవుతుంది. అండ్ రెడ్యూసింగ్ జిఎస్టీస్ ఎఫెక్టివ్నెస్ యాజ్ అ సిన్ ట్యాక్స్. దెన్ ఎక్స్క్లూజన్ ఆఫ్ కీ సెక్టర్స్, మనకు మేజర్ రెవెన్యూ జనరేటింగ్ సెక్టర్స్ ఉన్నాయి, లైక్ పెట్రోలియం, ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, ఎలక్ట్రిసిటీ. సో వీటి నుండి మనకి ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది, బట్ వీటిని మనం జిఎస్టీ ఫ్రేమ్వర్క్ నుండి బయట ఉంచడం జరిగింది. దీనివలన ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది, అదేవిధంగా ట్యాక్స్ బేస్ యొక్క ఇన్ఎఫిషియన్స్ కూడా పెరుగుతుంది. దెన్ మల్టిపుల్ ట్యాక్స్ స్లాబ్స్ అండ్ కాంప్లెక్సిటీ, జిఎస్టీలో మనకు చాలా ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, లైక్ 5%, 12%, 18%, 28% ప్లస్ సెస్. సో ఈ విధంగా డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఉన్నాయి. దీనివల్ల క్లాసిఫికేషన్ డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి, లిటిగేషన్స్ వస్తున్నాయి, అదేవిధంగా ఇది అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. దెన్ ఫెడరల్ స్ట్రెయిన్స్ ఓవర్ కాంపెన్సేషన్, మనకు స్టేట్స్ కి ఇచ్చే కాంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో దీనిలో డిలేస్ జరగడం, ఇది అన్సర్టైన్ కాంపెన్సేషన్ ఉండడం వలన కోఆపరేటివ్ ఫెడరలిజం పైన ట్రస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య ఉన్న ఫిజికల్ రిలేషన్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. దెన్ కాంప్లైన్స్ బర్డెన్ ఆన్ ఎంఎస్ఎంఈస్, దట్ ఈస్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో చిన్న బిజినెసెస్ ఏవైతే ఉంటాయో ఇవి ఫ్రీక్వెంట్ రిటర్న్ ఫైలింగ్స్, ఈవే బిల్స్, టెక్నికల్ ఇష్యూస్, వీటి వల్ల కొంతవరకు డిఫికల్టీని ఫేస్ చేయడం జరుగుతుంది డిస్పైట్ ద సింప్లిఫైడ్ స్కీమ్స్. ఫైనలీ జిఎస్టీ రిఫార్మ్ కి సంబంధించి వే ఫార్వర్డ్ ఏంటో చూద్దాం. ఇంట్రడ్యూస్ మిక్స్డ్ టాక్సేషన్ ఆన్ హార్మ్ఫుల్ గూడ్స్. సో దీనికోసం ఏంటంటే టొబాకో లాంటి హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ పైన యాడ్ వాలరమ్
అండ్ స్పెసిఫిక్ ఎక్సైజ్ డ్యూటీస్ వీటిని కంబైన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పబ్లిక్ హెల్త్ డిటరెన్స్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. అదేవిధంగా మ్యానిపులేషన్ ని కూడా మనం తగ్గించవచ్చు. దెన్ రీజనలైజ్ జిఎస్టీ స్లాబ్స్. సో మనం నెంబర్ ఆఫ్ ట్యాక్స్ స్లాబ్స్ ని తగ్గించడం వలన ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని సింప్లిఫై చేయగలుగుతాం. దీనివల్ల క్లారిటీ పెరుగుతుంది, లిటిగేషన్స్ తగ్గుతాయి, అండ్ అదేవిధంగా కాంప్లైన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దెన్ ఇంక్లూడ్ పెట్రోలియం అండ్ ఎలక్ట్రిసిటీ అండర్ జిఎస్టీ. ట్యాక్స్ బేస్ ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఏ విధంగా? పెట్రోలియం ప్రోడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, ఈ విధంగా రెవెన్యూని ఎక్కువ జనరేట్ చేసే సెక్టర్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం జిఎస్టీలోకి తీసుకురావాలి. సో దీనివల్ల ఇన్పుట్ క్రెడిట్ ఫ్లో అనేది ఇంకా బెటర్గా ఉంటుంది అండ్ ట్యాక్స్ యూనిఫార్మిటీ కూడా పెరుగుతుంది. దెన్ ఎన్ష్యూర్ టైమ్లీ అండ్ ప్రెడిక్టబుల్ స్టేట్ కాంపెన్సేషన్. సో దీనికోసం ఏంటంటే మనం ఒక స్టాట్యుటరీ మెకానిజంని లేదా ఒక జిఎస్టీ స్టెబిలైజేషన్ ఫండ్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసినట్లయితే మనం సెంటర్ స్టేట్ ఫిజికల్ ట్రస్ట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. దెన్ బ్రాడెన్ జిఎస్టీ కౌన్సిల్ రిప్రజెంటేషన్. దీనికోసం మనం పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ని, సెక్టోరల్ స్టేక్ హోల్డర్స్ని జిఎస్టీ కౌన్సిల్లో ఇంక్లూడ్ చేయాలి. దీనివల్ల మనం ట్యాక్స్ పాలసీని డెవలప్మెంటల్ అండ్ సోషల్ గోల్స్తో అలైన్ చేయొచ్చు. సో ఇది ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. సో జిఎస్టీకి సంబంధించి 8 years కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి దీనికి సంబంధించిన వేరియస్ డైమెన్షన్స్ మనం డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. సో ద క్వశ్చన్ ఇస్, while the goods and services tax GST has streamlined India's indirect tax structure and improved revenue collection, it continues to face critical challenges, especially in aligning with public health priorities and federal principles. సో మనకు జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వలన ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఇండియాలో స్ట్రీమ్ లైన్ అయింది అండ్ మన యొక్క రెవెన్యూ కలెక్షన్ కూడా ఇంప్రూవ్ అయింది. అయినప్పటికీ కూడా మనం ఇంకా చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ ఉన్నాం అండ్ అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ప్రయారిటీస్ అండ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ ని అలైన్ చేయడంలో కూడా మనం చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ ఉన్నాం. ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని క్రిటికలీ ఎగ్జామిన్ దిస్ స్టేట్మెంట్. సో ఇటువంటి కీ వర్డ్సే మనకు మెయిన్స్ క్వశ్చన్ లో చాలా ఇంపార్టెంట్. క్రిటికలీ ఎగ్జామిన్ దిస్ స్టేట్మెంట్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు అడ్రస్ షార్ట్ కమింగ్స్ ఇన్ ద కరెంట్ జిఎస్టీ ఫ్రేమ్వర్క్. సో ప్రస్తుతం మనకి ఏదైతే జిఎస్టీ ఫ్రేమ్వర్క్ ఉందో దీనిలో ఉన్న షార్ట్ కమింగ్స్ ఏంటి, వీటిని మనం ఏ విధంగా అడ్రస్ చేయగలుగుతాం, ఇటువంటి మెషర్స్ ని మనం సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 250 words లో రాయడానికి ట్రై చేయండి. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఇవాళ మన సెకండ్ ఎడిటోరియల్, ఇన్ అ పెరీలియస్ వరల్డ్ ఇండియా మస్ట్ రీడ్ ద టీ లీవ్స్ వెల్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అండ్ ఈ ఎడిటోరియల్ యొక్క ఆథర్ చూసినట్టయితే ఎంకే నారాయణన్ గారు. అండ్ ఎంకే నారాయణన్ గారు ఫార్మర్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో, అ ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ అ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద ఎడిటోరియల్. సిలబస్ చూసినట్లయితే జిఎస్ పేపర్ 2 కిందకు వస్తుంది. India and its neighborhood relations, effect of policies and politics of developed and developing countries on India's interests, bilateral, regional and global groupings, international institutions and forums, structure and mandate. ఈ ఎడిటోరియల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్గా మనకు చైనా పాకిస్తాన్ మిలిటరీ కొలాబరేషన్ అనేది పెరుగుతోంది అండ్ యుఎస్ ఇరాన్ టెన్షన్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అదేవిధంగా వెస్ట్ ఏషియన్ జియో పాలిటిక్స్ లో షిఫ్ట్ అనేది కూడా చూడొచ్చు. ఇటువంటి సిచ్యుయేషన్ లో ఇండియన్ ఫారిన్ పాలసీ ఇట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్. అండ్ రీసెంట్ ఈవెంట్స్ చూసినట్లయితే లైక్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ జరిగింది అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ ఎస్కలేషన్ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి కూడా మనం చాలా ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేసాం. అండ్ ఇవాల్వింగ్ యుఎస్ ప్రయారిటీస్. సో ఇటువంటి ఒక గ్లోబల్ సిచ్యుయేషన్ లో ఇట్ డిమాండ్స్ ఇండియా టు రీఅసెస్ ఇట్స్ ట్రెడిషనల్ స్టాండ్స్. ఎప్పటి నుండో ఇండియా ఫాలో అవుతున్న ఒక ట్రెడిషనల్ స్టాండ్స్ ఏంటంటే న్యూట్రల్ గా ఉండడం. సో ఎప్పటి నుండో ఉన్న ఈ స్టాండ్ ఏదైతే ఉందో దీన్ని రీఅసెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రస్తుతం ఉన్న టుడేస్ రియల్ పొలిటిక్ దీన్ని మ్యాచ్ చేసే విధంగా ఇండియా యొక్క డిప్లొమాటిక్ పోస్చర్ ని రిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఎమర్జింగ్ స్ట్రాటజిక్ షిఫ్ట్స్ ఇంపాక్టింగ్ ఇండియా, చైనా పాకిస్తాన్ నెక్సస్. రీసెంట్ టైమ్స్ లో మిలిటరీ అండ్ డిప్లొమాటిక్ కొలాబరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లైక్ ఎక్విప్మెంట్ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి, జాయింట్ స్ట్రాటజిక్ పోస్చరింగ్. వీటి వల్ల ఇండియా యొక్క రీజనల్ సెక్యూరిటీకి ఇది చాలా సీరియస్ థ్రెట్ గా ఉంది. అండ్ మనం లాస్ట్ వీక్ ఒక ఆర్టికల్ కూడా డిస్కస్ చేసుకున్నాం, ఇండియన్ ఓషన్ రీజన్ లో చైనా యొక్క ప్రెజెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అని.
సో దీని వల్ల కూడా ఇండియా పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా మనం డిస్కస్ చేసాం. దెన్ వెస్ట్ ఏషియా రీఅలైన్మెంట్, ద యూజ్ ఆఫ్ GBU 57 bunker busters in Israel-Iran conflict and changing Gulf allegiances. So దీనివల్ల ఇట్ ఈస్ ష్రింకింగ్ ఇండియా స్ట్రాటజిక్ స్పేస్ ఫర్ న్యూట్రాలిటీ. సో ఎప్పటి నుండో ఇండియా ఈ న్యూట్రాలిటీ అనే స్టాండ్ తీసుకొని ఉంది ట్రెడిషనల్ గా, బట్ దీన్ని మనం రీడిఫైన్ చేయాల్సిన టైం వచ్చింది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో. అండ్ ఇండియా యాజ్ అన్ అవుట్లయర్, మనం ఎప్పటి నుండో నాన్ అలైన్మెంట్ అనే పాలసీని ఫాలో అవడం జరుగుతుంది. దీని వలన ప్రస్తుతం ఎమర్జింగ్ కాన్సెన్సస్ బ్లాక్స్ నుండి ఇండియా ఐసోలేట్ అవుతుంది. దీనివల్ల మన డిప్లొమాటిక్ లివరేజ్ వీకెన్ అవుతుంది, అదేవిధంగా గ్లోబల్ రిలవెన్స్ కూడా వీక్ అవుతుంది. ఇండియా యొక్క ఫారిన్ పాలసీకి సంబంధించి ఫేస్ చేస్తున్న కొన్ని స్ట్రాటజిక్ ఛాలెంజెస్ చూద్దాం. ఎరోషన్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ రెలెవెన్స్. ఇండియా ఎప్పటి నుండో కూడా స్ట్రాటజిక్ న్యూట్రాలిటీని ఫాలో అవుతుంది. ఇట్స్ అ లాంగ్ స్టాండింగ్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండియా అండ్ ఇది ప్రస్తుతం ఉన్న వరల్డ్ లో అవుట్డేటెడ్ గా ఉంది. బికాస్ వరల్డ్ అంతా కూడా అలయన్సెస్ అండ్ హార్డ్ పవర్ బ్లాక్స్ ఈ విధంగా షిఫ్ట్ అవుతుంది. సో ఇటువంటి టైంలో ఇండియా ఈ విధంగా స్ట్రాటజిక్ న్యూట్రాలిటీని ఫాలో అవడం అనేది ఒక అవుట్డేటెడ్ డాక్ట్రిన్ గా చెప్పొచ్చు. దెన్ స్లో అడాప్టేషన్ టు రియల్ పాలిటిక్. ఇండియా జియో పొలిటికల్ క్రైసిస్ టైంలో ఏదైతే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుందో ఇట్ రిమైన్స్ హెసిటెంట్ అండ్ రియాక్టివ్. అంటే మనకు కావాల్సినంత స్పీడ్ గా మనం రియాక్ట్ అవడం లేదు, అసర్టివ్నెస్ అనేది ఉండడం లేదు. ఇటువంటి అసర్టివ్నెస్ అండ్ స్పీడ్ అనేది మనం చైనా, USA లాంటి రైవల్ పవర్స్ దగ్గర చూడొచ్చు. బట్ ఇండియాలో ఇది కొంతవరకు స్లోగా ఉంది. దెన్ ల్యాక్ ఆఫ్ థీమాటిక్ అలైన్మెంట్. ఇండియా ఇటువంటి ప్రిన్సిపల్ స్టాండ్స్ అనేవి తీసుకోవడం లేదు గ్లోబల్ ఇష్యూస్ పైన. లైక్ ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్స్ జరిగాయి. సో అటువంటి సమయంలో ఇండియా ఒక పర్టికులర్ స్టాండ్ అనేది తీసుకోవడం లేదు. దీనివల్ల ఇండియా యొక్క మోరల్ అథారిటీ అదేవిధంగా డిప్లొమాటిక్ క్రెడిబిలిటీ అనేది తగ్గుతుంది. దెన్ చైనాస్ నెరేటివ్ సుప్రిమసీ. చైనా తనను తాను ఒక పీస్ బిల్డింగ్ పవర్ గా ప్రొజెక్ట్ చేసుకుంటుంది అండ్ షంగ్రీలా లాంటి డైలాగ్ లో కూడా ఇది ఇటువంటి ఫోరమ్స్ లో కూడా డామినేట్ చేయడం జరుగుతుంది చైనా. బట్ ఇండియా ఇట్ ఇస్ ఆఫెన్ సీన్ యాజ్ కాషియస్ ఆర్ అంబిగ్యూస్. కొంత కన్ఫ్యూజ్డ్ గా కాషియస్ గా ఉంటుంది ఇండియా. Finally, what is a way forward? Strategic recalibration for India. Redefine strategic autonomy. సో మనం ఫ్లెక్సిబుల్ అలైన్మెంట్స్ వైపు మూవ్ అవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇష్యూ బేస్డ్ పార్ట్నర్షిప్స్ వితౌట్ అబాండనింగ్ కోర్ నేషనల్ ఇంట్రెస్ట్. సో మన కంట్రీ యొక్క కోర్ ఇంట్రెస్ట్ ని వదలకుండానే మనం ఫ్లెక్సిబుల్ అలైన్మెంట్స్ వైపు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వీ హ్యావ్ టు గో ఫర్ ఇష్యూ బేస్డ్ పార్ట్నర్షిప్స్. దెన్ ఎంగేజ్ యాక్టివ్లీ ఇన్ ఎమర్జింగ్ కోalitions. సో మనకి ఏవైతే రీసెంట్ టైమ్స్ లో కొన్ని కోalitions ఎమర్జ్ అవుతున్నాయో వీటిలో కూడా మనం యాక్టివ్ గా ఎంగేజ్ అవ్వాల్సి ఉంటుంది. రైట్. సో క్వాడ్ ప్లాట్ఫామ్, IPEF, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ ఇటువంటి ప్లాట్ఫామ్స్ తో మన యొక్క టైజ్ అనేవి ఇంకా స్ట్రెంథెన్ చేసుకున్నట్లయితే మనం చైనాని కౌంటర్ బ్యాలెన్స్ చేయొచ్చు. అదేవిధంగా వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ గ్లోబల్ ఎజెండాస్. దెన్ బ్యాలెన్స్ సాఫ్ట్ అండ్ హార్డ్ పవర్. మనకున్న మిలిటరీ క్యాపబిలిటీ, ఎకనామిక్ ఎంగేజ్మెంట్, కల్చరల్ డిప్లొమసీ వీటన్నిటినీ కూడా ఈ విధంగా మనకున్న హార్డ్ పవర్ అండ్ సాఫ్ట్ పవర్ ని కంబైన్ చేసి ఒక కాంపోజిట్ ఫారిన్ పాలసీ టూల్ కిట్ గా ఎమర్జ్ అవ్వాలి. దెన్ రివైవ్ నేబర్హుడ్ ఫస్ట్ విత్ అర్జెన్సీ. సో మనం ఇమ్మీడియట్ గా మనకున్న నేబర్స్ తో రిలేషన్స్ అనేవి స్ట్రెంథెన్ చేసుకోవాలి. సో రీఇన్వెస్ట్ ఇన్ స్ట్రాటజిక్ టైస్ విత్ నేబర్స్ లైక్ శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, భూటాన్ అండ్ నేపాల్. సో only then we can counterbalance Chinese inroads. Then modernize foreign policy institutions. Mano Ministry of External Affairs and Intelligence arms. వీటిని మనం ఇంకా ఎంపవర్ చేయాల్సి ఉంటుంది విత్ టూల్స్ టు రెస్పాండ్ టు నాన్ ట్రెడిషనల్ థ్రెట్స్ లైక్ సైబర్ కాన్ఫ్లిక్ట్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అండ్ ఎనర్జీ డిప్లొమసీ. దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. కెన్ అ GI ట్యాగ్ ప్రివెంట్ కల్చరల్ మిస్అప్రోప్రియేషన్? సో మనకు ఎన్ని ఇండియన్ ప్రోడక్ట్స్ కి GI ట్యాగ్ గూడ్స్ గా రిజిస్టర్ అవ్వడం జరిగింది, అసలు ఇంటర్నేషనల్ GI రైట్స్ అనేవి ఉంటాయా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది GS పేపర్ 3 ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ ఫ్రమ్ ఇట్ ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే యూజ్ ఆఫ్ ఇండియాస్ GI ట్యాగ్ ప్రోడక్ట్స్. ఇండియాలో ఏవైతే GI ట్యాగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వీటిని గ్లోబల్ బ్రాండ్స్ క్రెడిట్ ఇవ్వకుండా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. లైక్
Example is Kolhapuri Chappals by Prada. It is highlighted as a risk of cultural misappropriation. At the same time, ఇండియాలో ఉన్న జిఐ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది రూరల్ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేయగలదు, ట్రెడిషనల్ నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ని కూడా ఎన్హాన్స్ చేసే పొటెన్షియల్ ఉంది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. జిఐ ట్యాగ్, జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చూద్దాం. దీని డెఫినేషన్ చూసినట్లయితే జిఐ అనేది ప్రోడక్ట్స్ పైన యూజ్ చేసే ఒక సైన్. దీనికి ఒక స్పెసిఫిక్ జోగ్రఫికల్ ఆరిజిన్ ఉంటుంది, రైట్? సో ఆ ప్రోడక్ట్ ఆ పర్టికులర్ జోగ్రఫీలోనే దాన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అండ్ దానికి కొన్ని క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్ లేదా రెప్యుటేషన్ ఉంటాయి దట్ ఆర్ ఎసెన్షియలీ అట్రిబ్యూటబుల్ టు దాట్ పర్టికులర్ రీజన్. సో ఏ ప్లేస్ లో అయితే ఆ ప్రోడక్ట్ ఒరిజినేట్ అవుతుందో దానికి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ క్వాలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అదేవిధంగా రెప్యుటేషన్ అనేది ఉంటుంది, రైట్? సో ఆ విధమైన ప్రోడక్ట్స్ కి ఇచ్చే సైన్ నే మనం జిఐ ట్యాగ్ అంటాం. దీని యొక్క అప్లికేషన్ చూసినట్లయితే జిఐస్ అనేవి ఎక్కువగా మనం అగ్రికల్చరల్, న్యాచురల్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ కి యూజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా కొన్ని రకాల హ్యాండీక్రాఫ్ట్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ కి కూడా జిఐ ట్యాగ్స్ ఇస్తూ ఉంటారు. దెన్ కమింగ్ టు ద ప్రొటెక్షన్, జిఐ ట్యాగింగ్ ఉన్నట్లయితే ఆ ప్రొడ్యూసర్స్ కి ఒక లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది సో దాట్ వాటి యొక్క అన్ఆథరైజ్ యూజ్ ని ప్రివెంట్ చేయొచ్చు, రైట్? సో ఆ ప్రోడక్ట్ కి ఏదైతే రిజిస్టర్డ్ నేమ్ ఉంటుందో దానికి ఒక లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ వేరే వాళ్ళు ఎవరు కూడా అన్ఆథరైజ్డ్ గా దాన్ని యూజ్ చేయకుండా ఈ ట్యాగింగ్ ప్రివెంట్ చేస్తుంది. సో కేవలం ఆథరైజ్డ్ యూజర్స్ ఆ రీజన్ నుంచి ఎవరైతే ఉన్నారో ఆ రిజిస్టర్డ్ రీజన్ నుంచి వాళ్ళు మాత్రమే ఈ జిఐ ట్యాగ్ ని యూజ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే ఇక్కడ మనకు మన కంట్రీలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, రైట్? అండ్ దిస్ ఇస్ ఫాలోడ్ బై తమిళనాడు. సో ఇటువంటి ఫ్యాక్ట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. సో మన కంట్రీలోని అన్ని స్టేట్స్ లో కూడా ఏ స్టేట్ లో ఎక్కువ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ సెకండ్ ఇస్ తమిళనాడు. జిఐ ట్యాగ్ యొక్క సిగ్నిఫికెన్స్ చూద్దాం. జోగ్రఫికల్ ఇండికేషన్స్ అనేవి ఒక ఫార్మ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సో ఇవి ఒక గూడ్ ఏదైతే ఉంటుందో ఆ గూడ్స్ కి ఆ స్పెసిఫిక్ జోగ్రఫికల్ ఆరిజిన్ కి లింక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ కి కొన్ని యూనిక్ క్వాలిటీస్ ఉంటాయి, ఒక రెప్యుటేషన్ ఉంటుంది లేదా కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో వాటి వలన ఆ పర్టికులర్ జోగ్రఫికల్ రీజన్ కి ఆ ప్రోడక్ట్ కి ఒక లింక్ అనేది ఉంటుంది. సో ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. అండ్ ఇండియాలో మనం చూసినట్లయితే రిజిస్టర్డ్ జిఐ ట్యాగ్ గూడ్స్ అనేవి 658 ఉన్నాయి, ఇంక్లూడింగ్ చందేరి శారీస్, మధుబని పెయింటింగ్స్, డార్జిలింగ్ టీ ఎట్సెట్రా. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, రైట్? దెన్ ఈ జిఐస్ ఏవైతే ఉన్నాయో ఇవి రూరల్ డెవలప్మెంట్ ని సపోర్ట్ చేస్తాయి, ఎక్స్పోర్ట్స్ ని ఇంకా ఎన్హాన్స్ చేస్తాయి, అదేవిధంగా కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ని కూడా బిల్డ్ చేస్తాయి. వీటితో పాటుగా మన ఇండిజినస్ కల్చరల్ నాలెడ్జ్ ని కూడా మనం జిఐ ట్యాగ్స్ వలన ప్రిజర్వ్ చేయొచ్చు. అండ్ ఇవి పబ్లిక్ ప్రాపర్టీ అండ్ దీస్ ఆర్ నాట్ ఓన్డ్ బై ఎంటర్ప్రైజెస్ బట్ బై ప్రొడ్యూసర్ కమ్యూనిటీస్. రిమెంబర్ దిస్. సో ఇది జిఐ ట్యాగ్స్ యొక్క ఇంపార్టెన్స్ లేదా సిగ్నిఫికెన్స్. ఇండియా యొక్క జిఐ ఎకో సిస్టమ్ ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్ చూద్దాం. లో గ్లోబల్ కాంపిటేటివ్నెస్. ఇండియాలో కేవలం 605 జిఐ ట్యాగ్స్ ఉన్నాయి, బట్ చైనాలో చూసినట్లయితే 9,785, జర్మనీలో 7,586, హంగేరీలో 7,290. సో ఇవన్నీ కూడా గ్లోబల్ గా లీడింగ్ లో జిఐ ట్యాగ్స్ ఉన్న కంట్రీస్ అకార్డింగ్ టు WIPO, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ 2024. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నెంబర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ యూ హ్యావ్ టు సీ ద డిఫరెన్స్. సో అదర్ కంట్రీస్ లో ఎన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయి, మన దగ్గర ఎన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా చూసినట్లయితే ఇండియాలో గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అనేది తక్కువగా ఉంది. దెన్ రీజనల్ ఇంబ్యాలెన్స్ అంటే మన కంట్రీలో చూసినట్లయితే కొన్ని స్టేట్స్ లో జిఐ ట్యాగ్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి, జిఐ రిజిస్ట్రేషన్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, బట్ కొన్ని స్టేట్స్ లో చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మన కంట్రీలోనే డిఫరెంట్ స్టేట్స్ మధ్య ఈ రీజనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఈ స్టేట్స్ అన్ని కూడా జిఐ రిజిస్ట్రేషన్ లో డామినేట్ చేస్తున్నాయి, అంటే ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి ఈ స్టేట్స్ నుండి. అండ్ జార్ఖండ్, త్రిపుర ఇటువంటి స్టేట్స్ అనేవి ల్యాగ్ అవుతున్నాయి. సో ఈ విధంగా రీజనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. దెన్ వైడ్ స్ప్రెడ్ ఇన్ఫ్రించ్మెంట్. బనారసీ సిల్క్ ఇది చాలా ఎక్కువగా సూరత్ లో కాపీ చేయడం జరుగుతుంది యూజింగ్ పవర్ లూమ్స్.
సో దీనివల్ల వీటి యొక్క అథెంటిసిటీ అనేది తగ్గుతుంది, అదేవిధంగా ఆర్టిజన్ యొక్క ఇన్కమ్ కూడా తగ్గుతుంది. దెన్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో చాలా మంది రూరల్ ప్రొడ్యూసర్స్ జిఐ ట్యాగ్ యొక్క బెనిఫిట్స్ ని తెలుసుకోలేకపోతున్నారు. ఎగ్జాంపుల్, కగా రైస్ ఆఫ్ కర్ణాటక, ఇట్ రిమైన్స్ అండర్ రికగ్నైజ్డ్. దెన్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బాస్మతి రైస్ లాంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మల్టిపుల్ రీజన్స్, అంటే డిఫరెంట్ రీజన్స్ నుండి ఓనర్షిప్ క్లెయిమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ విధంగా ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ కూడా ఉంటున్నాయి మనకు జిఐ ట్యాక్స్ కి సంబంధించి. సో ఇవి జిఐ ఎకో సిస్టమ్ లో ఇండియా ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్. ఇండియాలో ఉన్న జిఐ ట్యాక్స్ సిస్టమ్ ని స్ట్రెంథన్ చేయడానికి ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ జిఐ లోగో అండ్ ట్యాగ్ లైన్. ట్యాగ్ లైన్ ఇస్ ఇన్వాల్యుబుల్ ట్రెజర్స్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. సో దీని జిఐ ప్రోడక్ట్స్ యొక్క విజిబిలిటీని పెంచడానికి లాంచ్ చేయడం జరిగింది. దెన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ వయా అపీడా. జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ నాగా మిర్చ్, బ్లాక్ రైస్, అస్సాం లెమన్, సో వీటిని యూకే, ఇటలీ లాంటి కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా జరుగుతుంది. దెన్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. సో దీనివల్ల ఏంటంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్క సిగ్నేచర్ ప్రోడక్ట్ అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. తర్వాత డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్పోర్ట్స్ హబ్, ఈ ప్రోగ్రామ్ కింద వీటిని ప్రమోట్ చేస్తారు, మెనీ ఆఫ్ విచ్ ఆర్ జిఐ ట్యాగ్డ్. దెన్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. సో దీనివల్ల ఏంటంటే లోకల్ ఆర్టిజన్స్ ని, జిఐ ప్రొడ్యూసర్స్ ని అక్రాస్ ఇండియా డిఫరెంట్ ప్లేసెస్ లో, అదేవిధంగా గ్లోబల్ గా వేరే కంట్రీస్ లో ఉన్న బయర్స్ తో కూడా డిజిటల్ గా కనెక్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ త్రూ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. సో ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న జిఐ ట్యాక్స్ సిస్టమ్ ని స్ట్రెంథన్ చేయడానికి తీసుకొచ్చిన కొన్ని ఇనిషియేటివ్స్. సో ట్రై టు రిమెంబర్ దిస్. జిఐ ట్యాక్స్ కి సంబంధించి ఏదైనా మెయిన్స్ క్వశ్చన్ రాసేటప్పుడు కొన్ని ఇనిషియేటివ్స్ ని మీరు మెన్షన్ చేయొచ్చు. దట్ విల్ యాడ్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్. అండ్ రీసెంట్ టైమ్స్ లో జిఐ ట్యాగ్స్ పొందిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన కూడా మనకు చాలా సార్లు ప్రీవియస్ ఇయర్స్ లో ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంటుంది. సో హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్ ఆల్సో. మన నెక్స్ట్ ఆర్టికల్, కోస్ట్ గార్డ్ కోఆపరేషన్ ఇనిషియేటివ్ లాంచ్ బై క్వాడ్ నేషన్స్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇన్ లైన్ విత్ ద వెల్మింగ్టన్ డిక్లరేషన్. సో దీన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే సెప్టెంబర్ 2024 లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో. సో వెల్మింగ్టన్ డిక్లరేషన్ కి సంబంధించి మనం అప్కమింగ్ స్లైడ్స్ లో డిస్కస్ చేద్దాం. సో ఫర్ నౌ రిమెంబర్ దిస్. సో ఇన్ లైన్ విత్ దిస్ వెల్మింగ్టన్ డిక్లరేషన్, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్ కు చెందిన కోస్ట్ గార్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అబ్జర్వర్ ఎట్ సీ ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్. సో ఇటువంటి రీసెంట్ మిషన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఎందుకు ఇటువంటి మిషన్ తీసుకురావడం జరిగిందంటే ఇండో పసిఫిక్ రీజియన్ లో మ్యారిటైమ్ కోఆపరేషన్ ని స్ట్రెంథన్ చేయడం కోసం. సో క్వాడ్ కి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. దట్ ఈస్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. దీనిలోని మెంబర్స్ చూసినట్లయితే రిమెంబర్ ఫస్ట్ వీ హ్యావ్ ఇండియా, దెన్ జపాన్, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆస్ట్రేలియా. సో ఇటువంటి గ్రూపింగ్స్ లో ఇండియా మెంబర్ గా ఉందా లేదా అనేది మనకు ఫస్ట్ చూసుకోవాల్సిన ఒక పాయింట్. దెన్ యూ హ్యావ్ టు ఆల్సో నో ద రిమైనింగ్ మెంబర్స్. సో ఇక్కడ ఇండియా కూడా క్వాడ్ లో ఒక మెంబర్ గా ఉంది. సో వీ హ్యావ్ ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఆస్ట్రేలియా. అండ్ దీని యొక్క నేచర్ చూసినట్లయితే ఇది ఒక ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ ఫోరం. దీని యొక్క ఫోకస్ అనేది మ్యారిటైమ్ సెక్యూరిటీ, టెక్నాలజీ, సప్లై చైన్స్ అండ్ రీజనల్ కోఆపరేషన్ పైన ఉంటుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ చూసినట్లయితే ఇండో పసిఫిక్ రీజన్ ఇక్కడ ఒక ఫ్రీ, ఓపెన్ అండ్ ఇన్క్లూజివ్ ఇండో పసిఫిక్ ని ప్రమోట్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. దెన్ కమింగ్ టు ద కీ డిక్లరేషన్స్, వెల్మింగ్టన్ డిక్లరేషన్ 2024, దీని ద్వారా మ్యారిటైమ్ కోఆర్డినేషన్ స్ట్రెంథన్ చేయడం జరిగింది. దెన్ టోక్యో 2022, మెల్బోర్న్ 2023 సమ్మిట్స్, ఈ సమ్మిట్స్ లో కూడా రెసిలియన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీని ఎంఫసైజ్ చేశారు. సో ఇవి క్వాడ్ కి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్. దెన్ క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ 2025, దీని యొక్క పర్పస్ చూసినట్లయితే మ్యారిటైమ్ కోఆపరేషన్ ని ఎన్హాన్స్ చేయడం, డొమైన్ అవేర్నెస్ ని పెంచడం, అదేవిధంగా జాయింట్ రెడీనెస్ అమాంగ్ కోస్ట్ గార్డ్స్. అండ్ ఇక్కడున్న పార్టిసిపెంట్స్ చూసినట్లయితే ఇండియన్ కోస్ట్ గార్డ్, జపాన్ కోస్ట్ గార్డ్, యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ అండ్ ఆస్ట్రేలియన్ బార్డర్ ఫోర్స్. Then maritime domain awareness. It refers to real-time monitoring of sea-based activities. అంటే రియల్ టైమ్ లో సీలో జరిగే యాక్టివిటీస్ లైక్ షిప్ మూవ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇల్లీగల్ ఫిషింగ్ ఏమైనా జరుగుతుందా, ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఏమైనా జరుగుతుందా, లేదా మిలిటరీ యాక్షన్స్ ఏమైనా తీసుకోవడం జరుగుతుందా. సో ఈ విధంగా రియల్ టైమ్ లో సీ బేస్డ్ యాక్టివిటీస్ ని మానిటర్ చేయడం జరుగుతుంది.
సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ, యాంటీ పైరసీ, డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ సర్చ్ అండ్ రెస్క్యూకి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ విల్మింగ్టన్ డిక్లరేషన్ 2024 దీన్ని క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ దీని యొక్క ఫోకస్ ఏరియాస్ చూసినట్లయితే మ్యారిటైమ్ కోఆర్డినేషన్, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అండ్ ఒక రూల్స్ బేస్డ్ ఇండో పసిఫిక్ ని స్ట్రెంథెన్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్. సో క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ కి సంబంధించి ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ ద ఫస్ట్ సచ్ కోస్ట్ గార్డ్ కోఆపరేషన్ ఇనిషియేటివ్ అమాంగ్ క్వాడ్ నేషన్స్. సో ఈ క్వాడ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా, జపాన్, యుఎస్ అండ్ ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్ మధ్య ఇదొక ఫస్ట్ కోస్ట్ గార్డ్ కోఆపరేషన్ ఇనిషియేటివ్ అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. సో ఎస్, ఇట్స్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇట్ వాజ్ లాంచ్ యాజ్ పార్ట్ ఆఫ్ విల్మింగ్టన్ డిక్లరేషన్. సో విల్మింగ్టన్ డిక్లరేషన్ లో భాగంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎస్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఈస్ ద మిషన్ ఇన్వాల్వ్స్ నేవీస్ ఆఫ్ ఆల్ 4 క్వాడ్ కంట్రీస్. రైట్. సో క్వాడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండియా, జపాన్, యుఎస్ అండ్ ఆస్ట్రేలియా, ఈ 4 దేశాల యొక్క నేవీస్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయనేది మన థర్డ్ స్టేట్మెంట్. సో ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీనిలో కోస్ట్ గార్డ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, నాట్ నేవీస్. అండ్ దీన్ని విల్మింగ్టన్ డిక్లరేషన్ కింద డిక్లేర్ చేశారు, తీసుకురావడం జరిగింది. So yes, this is second statement is correct, but third statement is wrong. So here the correct answer is A, 1 and 2 only. So do remember, Indian Coast Guard అనేది ఇండియన్ నేవీలో భాగం కాదు, both are separate. సో రెండు కూడా మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసే మ్యారిటైమ్ ఫోర్సెస్, రెండిటికి కూడా సెపరేట్ రూల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇండియన్ నేవీ ఎక్కువగా కంబాట్ ఆపరేషన్స్ వీటిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ కోస్ట్ గార్డ్ అనేది ఎక్కువగా లా ఎన్ఫోర్స్మెంట్, సర్చ్ అండ్ రెస్క్యూ, మ్యారిటైమ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియన్ వాటర్స్, సో ఈ విధమైన ఫోకస్ తో ఉంటుంది. రైట్. సో నేవీ ఏంటంటే మన ఇండియన్ నేవీ అనేది ఒక వార్ ఫైటింగ్ ఫోర్స్. మెయిన్లీ ఇట్ హాస్ టు మెయింటైన్ కంబాట్ రెడీ నేవల్ ఫోర్స్ ఇన్ కేస్ ఏదైనా అగ్రెషన్ ఉన్నా ఇండియా యొక్క మ్యారిటైమ్ బార్డర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. రైట్. కంబాట్ రెడీగా ఉండే ఒక నేవల్ ఫోర్సే ఇండియన్ నేవీ. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ చూసినట్లయితే ఇది ఒక మ్యారిటైమ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. దీని ఫోకస్ అనేది ఎక్కువగా నాన్ మిలిటరీ ఫంక్షన్స్ పైన ఉంటుంది, లైక్ సర్చ్ అండ్ రెస్క్యూ చేయడం, మ్యారిటైమ్ సేఫ్టీ అండ్ మెరైన్ రిసోర్సెస్ యొక్క ప్రొటెక్షన్, ఈ విధంగా ఉంటుంది. ఇవి రెండు డిస్టింక్ట్ గా సపరేట్ గా ఉన్నప్పటికీ కూడా రెండు ఫోర్సెస్ కూడా ఒకదాంతో ఒకటి కోఆపరేట్ చేసుకోవడం జరుగుతుంది, కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిజాస్టర్. ఏదైనా ఒక డిజాస్టర్ జరిగినప్పుడు ఆ డిజాస్టర్ రెస్పాన్స్ లో భాగంగా అండ్ మ్యారిటైమ్ క్రైమ్ ని కంబాట్ చేయడానికి ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కలిసి పనిచేయడం జరుగుతుంది, కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాయి. రైట్. అండ్ ఇండియన్ నేవీ ఫాల్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆపరేట్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొటెక్షన్. సో ఈ విధంగా రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంది. సో డూ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ నేవీ, రిమెంబర్ దిస్. మన నెక్స్ట్ ఆర్టికల్, అమరావతి టు హ్యావ్ ఆపరేషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ బై January 1st సేస్ నాయుడు. సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనేది 2026 January 1st లోపు అమరావతిలో ఆపరేషనల్ అవుతుందని చెప్పి, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏంటంటే అమరావతిలో ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనేది January 1st 2026 నుండి ఆపరేషనల్ అవ్వబోతుంది అని. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ విజన్ టు క్రియేట్ అ క్వాంటమ్ వ్యాలీ. సో సిలికాన్ వ్యాలీ ఏ విధంగా అయితే ఉంటుందో దాని నుండి ఇన్స్పిరేషన్ పొంది ఒక క్వాంటమ్ వ్యాలీని క్రియేట్ చేయాలి అనే లార్జ్ విజన్ లో భాగంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనే ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. అండ్ దీనికి IBM, TCS అండ్ L&T వీటి యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇది ఒక టైప్ ఆఫ్ కంప్యూటింగ్. దీనిలో క్వాంటమ్ బిట్స్ లేదా క్యూబిట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ క్లాసికల్ బిట్స్. అంటే ట్రెడిషనల్ గా మనం బిట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది, బట్ ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఏంటంటే
క్వాంటమ్ బిట్స్ లేదా క్యూబిట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో లైక్ సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్ వీటిని యూజ్ చేసుకోవడం జరుగుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్లో. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మనం చాలాసార్లు క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క బేసిక్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వీటిపైన మనకు రెగ్యులర్గా ఆర్టికల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో గో త్రూ ఆల్ దిస్ సో దట్ మనకు వీటికి సంబంధించిన డిఫరెంట్ డైమెన్షన్స్, ఏ సెక్టర్స్లో వీటిని యూజ్ చేయొచ్చు, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకు తెలుస్తాయి. దెన్ ఇట్ కెన్ పర్ఫార్మ్ సర్టెన్ క్యాలిక్యులేషన్స్ ఎక్స్పోనెన్షియలీ ఫాస్టర్ దాన్ ట్రెడిషనల్ కంప్యూటర్స్. సో మన ట్రెడిషనల్ కంప్యూటర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. అండ్ వీటి యొక్క అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఏదైనా కొత్త టెక్నాలజీ ఉన్నప్పుడు దాని యొక్క అప్లికేషన్స్ ఏంటనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్రిప్టోగ్రఫీ, డ్రగ్ డిస్కవరీ, క్లైమేట్ మోడలింగ్, ఫైనాన్షియల్ మోడలింగ్, ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎట్సెట్రా. సో ఇవి క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన బేసిక్స్. దెన్ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద క్వాంటమ్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఇదొక ప్రపోజ్డ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. సో ఇదేంటంటే సిలికాన్ వ్యాలీ యొక్క ఇన్నోవేషన్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని రెప్లికేట్ చేద్దామని ట్రై చేస్తున్నారు ఫర్ క్వాంటమ్ అండ్ ఏఐ టెక్నాలజీస్. సో ఇదే దీని యొక్క మేజర్ ఎయిమ్. అండ్ ఇది ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ రీజనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ ఇన్ ఇండియా. అండ్ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్. దీన్ని 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రిమెంబర్ దిస్. అండ్ దీని యొక్క ఎలికేషన్ చూసినట్లయితే 5 yearsకి 8,000 crore rupees అలొకేట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ చూసినట్లయితే క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడం అండ్ ఆల్సో టు డెవలప్ సెక్యూర్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్ అండ్ రీసెర్చ్ ఎకోసిస్టమ్. సో ఇది నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్. దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్, ప్రైమ్ మినిస్టర్ మోదీస్ 5-nation టూర్ టు ఫోకస్ ఆన్ డిఫెన్స్, ఆఫ్రికా అవుట్రీచ్ అండ్ మల్టీలేటరల్స్. సో మన ప్రైమ్ మినిస్టర్ ఏ కంట్రీస్కి టూర్ చేయబోతున్నారు, ఆ 5 countries ఏంటి, అక్కడ జరిగే డిఫరెంట్ డిస్కషన్స్ ఏముండబోతున్నాయి, రైట్. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ కూడా కొన్ని ప్లేసెస్కి మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఆల్ దీస్ ప్లేసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేసిన ప్లేసెస్ కాబట్టి ఆ ప్లేసెస్లో ఉన్న ఆ కంట్రీస్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్, వాటి యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అండ్ ఇండియాతో వాటికి ఉన్న హిస్టారికల్ టైస్, ప్రస్తుతం ఏ విధమైన రిలేషన్స్ ఉన్నాయి ఈ కంట్రీస్ మధ్య, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్ డీటెయిల్స్. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 5-nation టూర్ చేయబోతున్నారు July 2 అంటే రేపటి నుండి July 9, 2025 వరకు. సో దీనిలో భాగంగా ఏ కంట్రీస్ని కవర్ చేస్తారు అంటే ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రాజిల్ అండ్ నమీబియా. సో రిమెంబర్ దీస్ కంట్రీస్, వీటి యొక్క జోగ్రఫికల్ లొకేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ విజిట్ ఏదైతే ఉందో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ కంట్రీస్తో డిఫెన్స్, రేర్ ఎర్త్ కోఆపరేషన్, సౌత్ కోఆపరేషన్ అండ్ బ్రిక్స్ లాంటి మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్, ఇటువంటి వాటిలో ఇండియా యొక్క ఎంగేజ్మెంట్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడమే ఈ విజిట్ యొక్క ఆబ్జెక్టివ్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ డిఫెన్స్ కోఆపరేషన్. బ్రెజిల్ is interested in Akash air defense systems, Scorpion submarines and Garuda artillery. So agreement on unified payment interoperability. నమీబియా విజిట్లో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనిఫైడ్ పేమెంట్ ఆపరబిలిటీకి సంబంధించిన అగ్రిమెంట్. అండ్ కమింగ్ టు సౌత్ కోఆపరేషన్, ఫోకస్ అనేది ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికా పైన ఉంటుంది టు ఎక్స్పాండ్ ఇండియా స్ట్రాటజిక్ డెప్త్ బియాండ్ ట్రెడిషనల్ పార్ట్నర్స్. సో దీనివల్ల గ్లోబల్ సౌత్ డిప్లొమసీలో ఇండియా యొక్క రోల్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. దెన్ బ్రిక్స్ సమ్మిట్ అట్ బ్రెజిల్. సో ఇండియా it is going to participate in talks on reform of global governance at July 6th session. And 2026లో ఇండియా అనే బ్రిక్స్ చైర్గా ఉండబోతుంది, రిమెంబర్ దిస్. అండ్ కమింగ్ టు ఎకనామిక్ డిప్లొమసీ, కమింగ్ టు అర్జెంటీనా, టాక్స్ ఆన్ అగ్రికల్చర్, రేర్ ఎర్త్స్, రిన్యూవబుల్ ఎనర్జీ, ట్రేడ్ అండ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. ఘానా అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగోకి సంబంధించి ఫోకస్ అనేది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ పైన ఉంటుంది.
Then coming to cultural and political signaling. Tribute to Sam Nujoma, Namibian decolonization icon, and engagements with diaspora communities. సో అక్కడ ఉన్న ఇండియన్ కమ్యూనిటీస్తో ఎంగేజ్ అవుతారు. అదేవిధంగా విత్ ఎంగేజ్మెంట్ విత్ విమెన్స్ బిజినెస్ అలయన్సెస్. సో ఇక్కడ మనం చూడొచ్చు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయబోయే 5 కంట్రీస్, రైట్. సో హియర్ వి హ్యావ్ దిస్ ఘానా, అర్జెంటీనా, బ్రాజిల్, రైట్, నమీబియా అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో ఇవి ఈ కంట్రీస్ యొక్క లొకేషన్ దట్ యూ కెన్ సీ ఆన్ ద మ్యాప్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గో త్రూ దిస్. వీటి యొక్క నైబరింగ్ కంట్రీస్ కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఈ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు, రైట్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా టు గెట్ అబవ్ నార్మల్ రెయిన్ ఇన్ జూలై ఫోర్కాస్ట్, ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి. అసలు ఈ అబవ్ నార్మల్ రెయిన్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా కేటగిరైజ్ చేయడం జరుగుతుందో చూద్దాం. ఐఎండి ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకు వస్తుంది. అండ్ ఇండియాలో వెదర్ అండ్ క్లైమేట్ ఫోర్కాస్టింగ్ కి సంబంధించి నోడల్ ఏజెన్సీ ఐఎండి. అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ మాన్సూన్ ప్రిడిక్షన్స్. సో మాన్సూన్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు మాన్సూన్ ఆన్సెట్ అనేది జరుగుతుంది, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ విధమైన ప్రెడిక్షన్స్ అన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా సైక్లోన్స్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు వార్నింగ్స్ని ఇష్యూ చేస్తుంది. అదేవిధంగా వెదర్ అడ్వైజరీస్. సో ఇవన్నీ ఇష్యూ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది ఐఎండీకే ఉంటుంది. అండ్ ఇట్ యూజెస్ డైనమిక్ స్టాటిస్టికల్ మోడల్స్ అండ్ క్లైమేట్ ఇండికేటర్స్ లైక్ ఎన్సో, దట్ ఈస్ ఎల్నినో సదర్న్ ఆసిలేషన్, ఐఓడి ఇండియన్ ఓషన్ డైపోల్ అండ్ ఎంజేఓ. సో ఈ ఫెనామినల్ అన్ని కూడా మీరు జోగ్రఫీలో ఆల్రెడీ చదువుకుని ఉంటారు. సో జస్ట్ బ్రష్ అప్ యువర్ బేసిక్స్ రిగార్డింగ్ దీస్. సో మనం జూలై మంత్లో అబవ్ నార్మల్ రెయిన్ఫాల్ అనేది ఉండబోతుందని చెప్పి ఐఎండీ ప్రెడిక్ట్ చేయడం జరిగింది. సో ఈ అబవ్ నార్మల్ రెయిన్ఫాల్ అంటే ఏంటో చూద్దాం. ఐఎండీ డిఫైన్స్ రెయిన్ఫాల్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ లాంగ్ పీరియడ్ యావరేజ్. సో దీని ప్రకారం అబవ్ నార్మల్ అంటే లాంగ్ పీరియడ్ యావరేజ్లో 104 or 110% ఆఫ్ ఎల్పిఏ. సో అలా ఉన్నట్లయితే మనం అబవ్ నార్మల్ అంటాం. అండ్ 96 to 104% ఆఫ్ ఎల్పిఏ ఉంటే నార్మల్, 90 to 96% బిలో నార్మల్, అండ్ లెస్ దాన్ 90% ఉంటే డెఫిషియంట్. సో రిమెంబర్ దిస్ కేటగరైజేషన్. అండ్ జూలై 2025 ఈ మంత్కి సంబంధించిన ఫోర్కాస్ట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 6% అబవ్ నార్మల్, అంటే అబవ్ 28 సెంటీమీటర్స్ ఉండబోతుందని చెప్పి ఐఎండీ ప్రెడిక్ట్ చేయడం జరిగింది. కమింగ్ టు ద ఆన్సెట్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ మాన్సూన్ ఇన్ 2025. మాన్సూన్ ఆన్సెట్ అనేది చూసినట్లయితే రెగ్యులర్గా వచ్చే మాన్సూన్ కంటే కూడా ఎప్పటి నుండో మనకి ట్రెడిషనల్గా జరిగే దానికంటే కూడా 1 week ఎర్లీగా కేరళ కోస్ట్ని హిట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ మనం కొన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేసాం. అండ్ మొత్తం ఇండియాని జూన్ 29th వరకు కవర్ చేయడం జరిగింది. జనరల్గా ఇది జూలై 8th వరకు జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 9 days అహెడ్ ఆఫ్ నార్మల్ ఇండియా మొత్తాన్ని కూడా మాన్సూన్స్ కవర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మాన్సూన్స్ ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం అనేది 1960 నుండి ఇప్పటి వరకు చూసినట్లయితే కేవలం 13th టైం ఈ విధంగా జరిగింది, రైట్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియన్ ఎకానమీ రిమైన్స్ అ కీ డ్రైవర్ ఆఫ్ గ్లోబల్ గ్రోత్ సేస్ ఆర్బీఐ రిపోర్ట్. రీసెంట్గా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆర్బీఐకి సంబంధించిన ఒక బయాన్యువల్ పబ్లికేషన్. సో దీనిలో ఏంటంటే మన ఫైనాన్షియల్ సిస్టమ్ యొక్క రెసిలియన్స్ని అసెస్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ సెక్టర్స్ రెండు కూడా ఇందులో కవర్ అవుతాయి. అండ్ ఇట్ ఆల్సో కవర్స్ స్ట్రెస్ టెస్ట్ రిజల్ట్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ ఇండికేటర్స్. సో మిడ్ 2025లో అంటే హాఫ్ ఇయర్ కంప్లీట్ అయింది మనకి 2025లో. సో ఇక్కడ మనకి ఎఫ్ఎస్ఐకి సంబంధించిన కీ హైలైట్స్ చూద్దాం. ఇండియా రిమైన్స్ అ కీ డ్రైవర్ ఆఫ్ గ్లోబల్ గ్రోత్ డిస్పైట్ గ్లోబల్ అన్సర్టైనిటీస్. సో గ్లోబల్గా మనం డిఫరెంట్ కంట్రీస్లో చూసినట్లయితే చాలా అన్సర్టైనిటీస్ అనేవి జరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో మనం ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ చూసాం. వెస్ట్ ఏషియాలో చాలా వరకు జియోపొలిటికల్ షిఫ్ట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ విధంగా గ్లోబల్గా అన్సర్టైనిటీస్ అనేవి ఉన్నాయి. ఇటువంటి టైంలో కూడా ఇండియా ఇట్ రిమైన్స్ అ కీ డ్రైవర్ ఆఫ్ గ్లోబల్ గ్రోత్. సో ఈ గ్రోత్ ఏ విధంగా వస్తుంది అంటే విత్ స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్. మన కంట్రీలో డొమెస్టిక్ డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. లో నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ ఆర్ ఎన్పిఏస్, రాబస్ట్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్ట్రాంగ్ క్యాపిటల్ బఫర్స్. వీటి వలన
ఇటువంటి గ్లోబల్ అన్సర్టైనిటీస్ ఉన్నప్పటికీ కూడా ఇండియాలో గ్రోత్ అనేది జరుగుతుంది. ఇండియన్ ఎకానమీకి ఉన్న మేజర్ గ్లోబల్ రిస్క్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్, క్యాపిటల్ అవుట్ఫ్లోస్, టారిఫ్ ఆర్ ట్రేడ్ టెన్షన్స్, వెదర్ రిలేటెడ్ షాక్స్ అండ్ రైజింగ్ గ్లోబల్ పబ్లిక్ డెట్. ఈ రిపోర్ట్ ప్రకారం ఇదొక మేజర్ కన్సర్న్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో డూ రిమెంబర్ ద మేజర్ గ్లోబల్ రిస్క్స్ టు ఇండియన్ ఎకానమీ. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్ 683 స్పీషీస్ యాడెడ్ టు ఇండియాస్ ఫానా, 433 taxa to its flora during 2024. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇండియాలో ఉన్న హాట్ స్పాట్ రీజన్స్ లేదా మేజర్ కాంట్రిబ్యూటర్స్ చూసినట్లయితే వెస్టర్న్ ఘాట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా, యాజ్ వి నో దిస్. సో మనకు టోటల్ డిస్కవరీస్ లో 35% అనేవి వెస్టర్న్ ఘాట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా నుండి రావడం జరిగింది. అండ్ ఫ్లోరల్ డిస్కవరీస్ ఆఫ్ 2024 దీనిలో భాగంగా టాప్ స్టేట్స్ చూసినట్లయితే కేరళలో 58 ప్లాంట్ డిస్కవరీస్, మహారాష్ట్రలో 45 ప్లాంట్ డిస్కవరీస్ అండ్ ఉత్తరాఖండ్లో 40 ప్లాంట్ డిస్కవరీస్ అనేవి జరిగాయి. సో కేరళ, మహారాష్ట్ర అండ్ ఉత్తరాఖండ్ టాప్ స్టేట్స్ గా ఉన్నాయి ఫ్లోరల్ డిస్కవరీస్ కి సంబంధించి. రిమెంబర్ దీస్ 3 స్టేట్స్. సో ఈ నెంబర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ ద స్టేట్స్ ఆర్ ఇంపార్టెంట్. సో రిమెంబర్ కేరళ, మహారాష్ట్ర అండ్ ఉత్తరాఖండ్. ఫ్లోరా అండ్ ఫోనాలో ఇంపార్టెంట్ ఆర్ నోటబుల్ స్పీషీస్ చూద్దాం. ఫోనా అంటే యానిమల్ కింగ్డమ్ కి సంబంధించి, ఫ్లోరా ఇస్ ప్లాంట్ స్పీషీస్ రిలేటెడ్. సో జస్ట్ గో త్రూ దిస్. ఇవి మనకు న్యూలీ డిస్కవర్డ్ జీనస్ డ్రావిడోసిప్స్ గోవాన్సిస్. అండ్ దెన్ ఎంగ్వికులస్ డికాప్రియోయ్, ఇది లియోనార్డో డికాప్రియో పేరు మీదుగా దీన్ని ఈ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ బిలాంగ్స్ టు కొలుబ్రిడే ఫ్యామిలీ. అండ్ ఫ్లోరా చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని ఆర్కిడ్ స్పీషీస్ ఉన్నాయి. జస్ట్ గో త్రూ దీస్ నేమ్స్. అండ్ ఇండియాస్ ప్లాంట్ డైవర్సిటీ స్నాప్షాట్ చూసినట్లయితే ఇండియా హ్యాస్ రికార్డెడ్ 56,177 స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్, including angiosperms, gymnosperms, pteridophytes, bryophytes, lichens, fungi and algae. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకు ఇంపార్టెంట్ సైన్స్ యొక్క బేసిక్స్ కి సంబంధించి, లైక్ యాంజియోస్పర్మ్స్ అంటే ఏంటి, జిమ్నోస్పర్మ్స్ అంటే ఏంటి, ఇవన్నీ. సో జస్ట్ గో త్రూ దీస్ బేసిక్స్. సో యాంజియోస్పర్మ్స్ అండ్ జిమ్నోస్పర్మ్స్ మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే యాంజియోస్పర్మ్స్ అనేవి ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో వీటి యొక్క సీడ్స్ అనేవి ఫ్రూట్స్ లో ఎన్క్లోజ్ అయి ఉంటాయి. బట్ జిమ్నోస్పర్మ్స్ చూసినట్లయితే లైక్ కోనిఫర్స్, వీటిలో నేకెడ్ సీడ్స్ అనేవి ఉంటాయి. అంటే వీటి యొక్క కోన్స్ లో సీడ్స్ అనేవి మనం చూడొచ్చు. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. అండ్ దెన్ కమింగ్ టు టెరిడోఫైట్స్. సో టెరిడోఫైట్స్ ఏంటంటే ఇవి స్పోర్స్ ద్వారా రీప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే వీటిలో ఫ్లవర్స్ కానీ సీడ్స్ కానీ ఉండవు. సో అందుకని వీటిని క్రిప్టోగామ్స్ అని కూడా పిలుస్తారు. అంటే వీటి యొక్క రిప్రొడక్షన్ అనేది హిడెన్ గా జరుగుతుంది అని. దెన్ కమింగ్ టు బ్రయోఫైట్స్. సో ఈ బ్రయోఫైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నాన్ వాస్కులర్ ల్యాండ్ ప్లాంట్స్ గా చెప్పొచ్చు. సో మోస్ట్లీ దీనిలో మనకు మాసెస్ ఉంటాయి, ఆర్ ఎల్స్ అదర్ ప్లాంట్స్ లైక్ లివర్ వర్డ్స్, హార్న్ వర్డ్స్. సో ఇవన్నీ కవర్ అవుతాయి. దెన్ కమింగ్ టు లైకెన్స్, ఇవి ఒక కాంప్లెక్స్ లైఫ్ ఫామ్ గా చెప్పొచ్చు. ఇవి ఒక 2 సెపరేట్ ఆర్గానిజమ్స్ మధ్య సింబయోటిక్ పార్ట్నర్షిప్ తో ఉంటాయి ఇవి, దట్ ఈస్ బిట్వీన్ ఫంగై అండ్ ఆల్గే, రైట్. So it's a hybrid colony of algae or cyanobacteria living symbiotically among filaments of multiple fungus species along with bacteria embedded in the skin. So ఈ విధంగా ఒక మ్యూచువల్ రిలేషన్షిప్ లో ఉంటాయి ఇవి. So just remember these kinds of basic details about all these concepts. So ఇది మనకు science point of view లో important. So that's all about the important articles of today. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting content related to UPSC. Thank you so much for watching this session. Bye-bye.